జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరారు. మరో 20-25 నిమిషాల్లో నెల్లూరులో ల్యాండ్ అవుతారు. ఆ సమయంలో జైలు సూపరింటెండెంట్ జైలు అధికారులు ఫోన్ చేసి ఇక్కడ ఏది సెంట్రల్ జైలు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి జనం వచ్చేశారు ఉంది కాబట్టి జనం అక్కడికి వచ్చారు, మేము ములాఖత్ రద్దు చేస్తున్నాము అని చెప్పి ఫోన్ చేశారు. ఏమయ్యా ఎందుకు ములాఖత్ రద్దు చేశారు అని అడిగితే కారణాలు వారానికి 2 సార్లు ఇస్తారు, ప్రతిసారి అర్ధగంట సేపు ఇస్తారు. ఈ వారంలో ఒకటి సోమవారం నాడు ములాఖత్ అయింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కంటే కరెక్ట్గా ప్రభుత్వం నిర్దేశించినటువంటి జైళ్ల శాఖ నిర్దేశించినటువంటి నియమ నిబంధనల ప్రకారమే నిన్న ఆ ములాఖత్కు సంబంధించి అనుమతించడం జరిగింది. ఎవరు కూడా పాపం మేము ఉదారంగా వ్యవహరించామన్నారంటే ఎవరు ఉదారంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం లేదు. ఒకరి దగ్గరికి వెళ్ళి మీరు ఉదారంగా వ్యవహరించండి అని చెప్పి కోరినటువంటి సందర్భం లేదు. జైళ్ల శాఖ నియమ నిబంధనల ప్రకారమే 2 సార్లు ములాఖత్ వారానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకున్నాం తప్ప ఎక్కడ ఎక్కువగా వినియోగించుకున్నటువంటి పరిస్థితి లేదు, ఎక్కడ ఎక్కువ సమయం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. అరగంట సమయం అని చెప్పారు. 25 నిమిషాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ములాఖత్తును కూడా పూర్తి చేయడం జరిగింది. దానితో మాట్లాడి అది ముగింపు చేయడం జరిగింది. కాబట్టి ములాఖత్ క్యాన్సిల్ అని చెప్పిన తర్వాత మేము చెప్పాం, మీరు ఏ కారణాల వల్ల ఈరోజు ఉన్నటువంటి ములాఖత్ రద్దు చేస్తున్నారో మేము అక్కడికి వస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని, మాకు చెప్పండి, ఇదిగో ఈ కారణాల వల్ల మేము ములాఖత్ రద్దు చేస్తున్నాము అని చెప్పి ఓ పక్క పోలీసు యంత్రాంగాన్ని పూరుకొల్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని వీలైతే కనుపర్తిపాడు హై స్కూల్లోనే ఆపితే ఏ విధంగా ఉంటుందనేటువంటి ప్రయత్నం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు కూడా జనాలు వేలాదిగా తరలొచ్చారు. శాంతి భద్రతల సమస్య వస్తుంది, మనం నిరోధించలేమో మనం ఆపలేమో అని చెప్పిన తర్వాత ఎటు వీలు కాదని తేల్చుకొని చివరికి మరలా ఒక అర్ధగంట తర్వాత జైలు అధికారులు ఫోన్ చేసి ములాఖత్ మరలా మీకు ఏర్పాటు చేయమన్నారు, మీరు వస్తే మీకు ములాఖత్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంటే దిగడానికి పైలట్ గ్రౌండ్ ఇవ్వరు, కలవడానికి ఇచ్చినటువంటి ములాఖత్ని మీరే రద్దు చేస్తారు. అంటే ఎన్ని విధాలుగా ఈ కార్యక్రమాల వల్ల ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మైలేజ్ వస్తుందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ధైర్యం వస్తుందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్ల మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ బయటపడుతుంది అని చెప్పి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వాడు 2-3 సంవత్సరాల పాటు ఎక్కడ కనిపించలేదు. మాస్క్ వేసుకుని మొహం కనపడకుండా అదే ఉంటే కోవిడ్ అని చెప్పి పలాయనం చిత్తగించాడు. అసలు రాష్ట్రంలోనే లేడు ఆయన. పాపం ఒక నెల తిరగకుండానే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు ప్రారంభించేటప్పటికీ ఆయన తట్టుకోలేక ఈ నిరోధించేటువంటి ప్రయత్నం. అంటే జనాలు వస్తారు, జనాలు వచ్చారు, ఏ విధంగా అడ్డుకోవాలా, ఏ విధంగా నిరోధించాలనేటువంటి ప్రయత్నం ప్రధానంగా నిన్నటి దాంట్లో కనపడింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని కలిశారు, అన్ని విషయాలు మాట్లాడాడు కూలంకుషంగా. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెడితే కొన్ని ఏలిక పాములు ఆడాయి, వాటి గురించి పెద్దగా పట్టించుకోబడలేదు. పాపం ఏదో ఆ ఏలిక పాములు లాంటి వాళ్ళు ఏదో కొంతమంది నెల్లూరు జిల్లాలో కూడా కొంతమంది మాట్లాడారు. వాటిని పెద్దగా మనం పట్టించుకొని అయ్యా ఆయన మాట్లాడినటువంటి వాటర్లకి ఏదో పెద్ద గొప్ప నాయకులాగా సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు. కాబట్టి ఏలిక పాముల మాటలకు సమాధానం చెప్పాం. ప్రధానంగా హోమ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి వ్యక్తి 2 విషయాలు చెప్పారు. మేము ఉదారంగా వ్యవహరించాం, ఎక్కడ ఉదారంగా వ్యవహరించలేదు తల్లి, మీరు ఎక్కడ ఉదారంగా వ్యవహరించలేదమ్మా. మాకున్నటువంటి సమయం నియమ నిబంధనల ప్రకారం ఏ విధంగా అయితే జైలు ఉందో, జైలుకి సంబంధించినటువంటి వాళ్ళ కోడ్ ఉందో, మాన్యువల్ ఉందో దాని ప్రకారం నడుచుకున్నాం తప్ప ఎక్కడ జైలుకి సంబంధించి కానీ ప్రభుత్వ నిబంధనలకు కానీ ఎక్కడ మాకు కొంత కూడా మినహాయింపుని అడగలేదు. మేము దాన్ని ఎక్కడ కూడా ఆ జైలుకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఉల్లంఘించలేదు. కావాలంటే మీరు ఒకసారి మీకేమన్నా తప్పుడు సమాచారం ఎవరన్నా అధికారులు ఇచ్చారో లేదా మీకు సంబంధించినటువంటి నాయకులు ఇచ్చారో ఒకసారి మీరు దాని మీద విచారణ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నా సలహా. దానితో పాటు 2-3 విషయాలు మాట్లాడారు ఆమె. ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి వ్యక్తికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిని జైల్లో పెడితే ఆయనకు మద్దతు పలకడానికి వచ్చారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మీడియా ప్రసంగాన్ని పూర్తిగా మీరు విన్నారా? లేదనుకుంటే పాపం మీకు అనుకూలంగా ఉండేటువంటి ఛానళ్ళు మీకు అనుకూలంగా వాటిని ఎడిట్ చేసి మీకు ఇచ్చారనేటువంటిది ఒకసారి మీరు మరలా ఒకసారి వినండి. ఎందుకంటే బహుశా నాకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే మీరు మాట్లాడిన దాన్ని బట్టి మీకు అనుకూలంగా ఉండేటువంటి ఛానళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని ఎడిట్ చేసి కట్ చేసి మీకేదో కొంత భాగమే వినిపించినట్టుకున్నారు, ఆ భాగం విని మీరు స్పందించినట్టుగా కనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పినటువంటి మాట, ఈవీఎంల ధ్వంసం కేసులో ఎటువంటి పరిస్థితుల్లో పిన్నెల రామకృష్ణారెడ్డి మీద దాడి జరిగితే అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లను బయటికి లాగేస్తే అధికారులు నిస్సహాయాలుగా ఉంటే అక్కడ వాళ్ళ మీద ఏజెంట్లు మామూలుగా వాళ్ళు విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు దౌర్జన్యాలు చేస్తూ వాటి రిగ్గింగ్ పాల్పడితే అక్కడికి వెళ్ళిన తర్వాత అభ్యర్థి మీదనే తోలనాడి ఒక పక్క ఆయన ముందే రిగ్గింగ్ జరుగుతుంటే
నాకు సంబంధం లేకుండా నాకు సంబంధించినటువంటి పార్టీల వ్యక్తులను నిరోధించి మీరు దౌర్జన్యంగా ఈవీఎంల మీద రిగ్గింగ్ పాల్పడడం నేరమే, ధ్వంసం చేయడం నేరమెంతో రిగ్గింగ్ పాల్పడడం అంతే. కాబట్టి అది కింద వేస్తే దాని మీద మీరు ఈవీఎం ధ్వంసం చేశారు. 11 చోట్ల జరిగాయి. 10 చోట్ల ఎందుకు మీరు కేసులు పెట్టలేదు? ఎందుకు నామమాత్రంగా మీరు కమ్ముకున్నారు? ఎలక్షన్ కమిషన్ 11 దగ్గరలా ఈవీఎంలు ధ్వంసం చేశారు అని అన్నారు. మిగతా వాటి గురించి ఏం చర్యలు తీసుకున్నారు? ఇతరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 4 సార్లు గెలిచి ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఇబ్బందులు పెట్టాలని చెప్పే ఉద్దేశంతో మీరు ఈరోజు ఆయన మీద కేసు బనాయించారు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ ఈవీఎం కేసులో బెయిల్ వచ్చింది. కాబట్టి ఈవీఎం కేసు అనేటువంటిది సమస్య కాదు. మీరు ఏదో చెప్పడానికి ఈవీఎం కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా మీడియాలో కూడా చెప్పింది. కాకపోతే ఈరోజు మీరు పెట్టినటువంటి దొంగ కేసు ఏదైతే ఉందో, నారాయణ స్వామి అనేటువంటి సిఐ కనీసం పడకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మీడియా ప్రసంగం వింటే ఇద్దరు ఒక చోట లేరు. అటువంటి వ్యక్తి మీద ఎక్కడో దాడి జరిగిందని, ఎవరో రాళ్లు వేశారని, ఆయనకి గాయం తగిలిందని, దాని మీద 307 మీరు రామకృష్ణారెడ్డి మీద నమోదు చేశారు. ఎంత అన్యాయం! మీకు కనీసం మీకు వాగ్వాదం లేదు, ఒకరి దగ్గర ఒకరు కనీసం నిలబడినటువంటి పరిస్థితి లేదు. అటువంటి దొంగ కేసు మీరు ఎక్కడో గాయపడితే, ఎక్కడో దాడి జరిగితే దాన్ని తీసుకొచ్చి ఈయనకి ఆపాదించి ఈయన 307 కింద ముద్దాయిని చేసి, అది ఎప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత 10 రోజులకి ముద్దాయిని చేసి ఆయనని మీరు పెట్టడం ధర్మమా? ఇది దొంగ కేసు కాదా? ఇది అక్రమంగా మీరు బనాయించినటువంటి కేసు కాదా అని మాట్లాడుతూ ఆయన చెప్పాడు. ఇంకొక కేసు పెట్టారు. ఎదురుగా పోలీస్ కస్టడీలో ముద్దాయిగా కోర్టు దగ్గరికి మీరు తీసుకువెళుతూ ఉంటే ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎదురుగా నిలబడి వెనక చేతులు పెట్టి దుర్భాషలాడడం మొదలు పెడితే, నెట్టేస్తే